ఎప్పుడు నేను సోమరిపోతుని. ముఖ్యంగా చలికాలం వస్తే బయటికి కూడా రాకుంటే అలాంటి మనిషిని. ఈడ చూస్తే పని చేసుకుంటున్నారు ఈ చలిలో కూడా వేరే వాళ్ళు. ఈడ చలిని కూడా లెక్క చేయట్లేదు. చాలామంది వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. హోటల్స్, చాయ్ వాలా, ఇంకా ఈడ వాకింగు, మొత్తానికి పనులు అయితే చేసుకున్నారు. ఇక్కడ మా ఇంటికాడ మా డాడీ కూడా ఉన్నాడు. ఇంటికాడ కొద్దిగా పని అనేది లేదు, పొలంకి వెళ్ళడానికి అక్కడ పని లేదు, ఇంటికాడ ఉన్నాడు. మా డాడీ ఏమి ఊక లేడని చెప్పుకోవచ్చు. బయట వాటర్ బట్టి ఏదైనా క్లీన్ చేసి కొద్దిగా కంపౌండ్ అలా చేశాడని చెప్పుకోవచ్చు. మా డాడీ ఏదో ఒక పని చేస్తుంటాడు. ఇంకా కొద్దిగా వేరే పనులు కూడా, బయటి పనులు గురించి ఆలోచించి ఇలా చెయ్యాలి అని నాకు కూడా చెప్పాడు. నేనైతే ఇలా వీడియోలు తీసుకుంటూ ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చానని చెప్పుకోవచ్చు. చలికి కూడా చాలా చలికి మంది అనేటోళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వర్క్ అనేది వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇదే మంచి పని అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చలిని కూడా లెక్క చేయకుండా 365 రోజుల్లో ఆదివారాలు, హాలిడేసు తప్ప మిగతా రోజులన్నీ పని చేస్తున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఒక డైలాగ్ కూడా ఉంది, పనే దైవం అని. అలా పని చేసుకుంటూ వాళ్ళు ఏదో సాధించాలి. కొందరు బండ్లు తెచ్చుకుంటారు, కొందరు పిల్లల్ని చదివియాలని పని చేసుకుంటారు. ఇక్కడ స్టూడెంట్స్ నా భవిష్యత్తు బాగుండాలని చదువుతారు. కొందరు ప్రజల భవిష్యత్తు బాగుండాలని కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలా పోలీసులు కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఆర్మీ పర్సన్స్ కానీ, ఇట్లా వాళ్ళకి జీతం వచ్చినా కానీ వాళ్ళు కూడా ఒక సోషల్ సర్వీస్ లాంటిది చేస్తున్నారు, అందరూ బాగుండాలని. ఇక్కడైతే చలి అనేది ఏమీ ఎక్కువగా ప్రభావం చూపించట్లేదు కొందరి జీవితాల్లో. ఒక మామూలు రోజుగానే మిగిలిపోయింది. ఇక్కడ సండే కూడా చాలా వరకు పని అనేది ఆపట్లేదు. చాలామంది వాళ్ళు ఏమనుకున్నారో అది చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నాకు ఇది కావాలి అంటే వాళ్ళు డబ్బు సంపాదించడానికి చూస్తున్నారు. కొందరు కరెక్ట్ అయిన దారిలో చెమట ఓరుస్తూ కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా కొందరు అడ్డదారులు తొక్కి పైసలు సంపాదాలని ఇంకా చూస్తున్నారు. ఎవరైతే కూర్చొని పని చేస్తారో, ఇక్కడ కూర్చొని పనిచేసే తోళ్ళు కూడా సాఫ్ట్వేర్లు వీళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎవరైతే ఎక్కడ మనకి పైసలు వస్తాయి, కూర్చున్న తాన్లా ఏమీ పని చేయకుండా ఏదో ఒకటి చేసి పైసలు సంపాదిలా అని అనుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు కూడా ఏదో ఒక పని చేయండి, కష్టపడండి. ఈ అడ్డదారులు ఎన్ని రోజులు తొక్కుతారు, మంచి వైపు నిలబడండి అని నేను చెప్తున్నా. చూడండి, ఇక్కడ వాకింగ్కి వచ్చారు చాలామంది. వెహికల్స్ అనేటివి ఇక్కడ ఆగాయి. ఇక్కడ మన ఊళ్ళల్లో చూస్తే ఈ చలికి కూడా పొలానికి వెళ్తారు, కూలి పనులకు వెళ్తారు. ఒక 20,000 దాకా సంపాదిస్తారు, 30,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పైసలు తీసుకొని వాళ్ళు ఏది కావాలనో కొందరు తింటారు మంచిగా, కొందరు తిని తాగుతారు. నాకు తిని తాగడం అంటే ఇష్టం ఉండదు, కాబట్టి అయినా వాళ్ళు ఏదో తాగుతున్నారు. ఇంకొందరు వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అని ఆలోచిస్తారు. ఇప్పుడు నేను కూడా నా భవిష్యత్తు బాగుండాలి, నేను సోషల్ సర్వీస్ చేయాలి అనేటట్టుగా ఆలోచిస్తున్నా. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, అది ఎంత పెద్ద ఆలోచన అయితే అంత మంచిది. ఇక్కడ అయితే ఇట్లా ఉంది. కొద్దిగా చలికి ముక్కు మూసుకోకపోయినా చలి నీళ్ళతో స్నానం చేసిన వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు, ఏదో చల్లగా ఉంది అని అనుకుంటున్నారు. కొందరైతే స్వెటర్లు వేసుకున్నారని చెప్పుకోవచ్చు. నేనైతే స్వెటర్ కూడా వేసుకోలేదు, నాకు స్వెటర్ అనేది నచ్చదు. మొత్తానికి వాళ్ళు అనుకునేది చేయడానికి చూస్తున్నారు. నాకైతే హ్యాపీగా ఉంది. ఒకప్పుడు నేను కూడా చేతగానోని,
ఇప్పుడు చేత అయినోన్లాగా చలిలోకి లేస్తున్నా, చల్ల నీళ్ళు పోసుకుంటున్నా. ఇప్పుడే లేట్ అయింది నాది, కొద్దిగా సక్సెస్ కావాలని తొందర ఉంది. ఇక్కడ బయటికి వచ్చాను కొద్దిగా దూరంగా, ఎవరు లేని కాడ. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నానని చెప్పుకోవచ్చు. వ్యాజ్లిన్ కూడా అంటించుకోలేదు నేను, అలా మాట్లాడుతున్నాను. స్వెటర్ ఓకే, అతను చూస్తున్నాడు. ఉంటాను. ఇది చలికి కూడా లెక్క చేయట్లేదు జనాలు. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు అనుకునేది, మీరు ఏవేవో కలలు కన్నారు, ఆ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా.